మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు దూరమైన కల్వకుంట్ల కవిత తాజాగా తన సొంత రాజకీయ పార్టీని ప్రకటించారు. శనివారం మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్లో నిర్వహించిన సభలో కవిత తన కొత్త పార్టీని ప్రకటించారు. మునీరాబాద్లో జరిగిన ఆవిర్భావ సభకు భారీగా ప్రజలు హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. సభ ప్రాంగణానికి చేరుకున్న కవితకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వేదికపైకి చేరుకున్న అనంతరం ఆమె పార్టీ పేరును ప్రకటించి జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అనే పేరుతో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు కవిత వెల్లడించారు. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టీఆర్ఎస్. పార్టీ ప్రకటనకు ముందు కవిత హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్మారక స్తూపానికి వెళ్లి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వీరులను స్మరించుకుంటూ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించడం ద్వారా భావోద్వేగ సందేశాన్ని ఇచ్చారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో మునీరాబాద్ సభకు చేరుకున్నారు. తన పార్టీ లక్ష్యాలను వివరిస్తూ కవిత సర్వోదయ తెలంగాణ అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడం, అట్టడుగు స్థాయి వ్యక్తి అభివృద్ధి, ఆర్థిక సామాజిక సమానత్వం సాధించడం తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. మహాత్మా గాంధీ ప్రోత్సహించిన సర్వోదయ సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకుని రాజకీయ మార్పు తీసుకురావాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రజల్లో ప్రతి వర్గానికి వారి జనాభా శాతానికి అనుగుణంగా అవకాశాలు రావాలనే భావనను కవిత స్పష్టం చేశారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. పార్టీ ఏర్పాటు ముందు కవిత పలు వర్గాల అభిప్రాయాలు సేకరించారు. ఉద్యమకారులు, సామాజిక సంస్థలు, కుల సంఘాలు, నిపుణులతో చర్చలు జరిపి పార్టీ దిశను నిర్ణయించారు. రాజకీయ వ్యూహాలపై ప్రముఖ విశ్లేషకులతో కూడా సమాలోచనలు చేసినట్లు సమాచారం. ప్రజల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా పార్టీ ఎజెండాను రూపొందించారు. ఈ పార్టీ బహుజన వర్గాల సాధికారతపై దృష్టి పెట్టనుందని కవిత తెలిపారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం, యువత, మహిళలకు పెద్దపీట వేయడం వంటి అంశాలు ఎజెండాలో భాగంగా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే కొంతమంది మాజీ నాయకులు, కార్యకర్తలు ఈ పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కేవలం హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్లను టార్గెట్ చేస్తూ మాట్లాడిన కవిత తొలిసారి తన తండ్రి కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వచ్చి 12 ఏళ్లు గడిచినా ఇప్పటికీ తెలంగాణ ప్రజల కలలు నెరవేరలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ దారి తప్పారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆర్తిని అర్థం చేసుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారని, సామాజిక తెలంగాణ రథచక్రం విరిగి ముక్కలయ్యిందని కవిత విరుచుకుపడ్డారు. మొత్తం మీద కొత్త పార్టీ ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నారు కవిత. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కవిత ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మలుపులకు దారితీస్తుందో చూడాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకో పార్టీ ఏముంది? ఆ పార్టీలో మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయినరు. మంచి సాలు తీయాల్సి ఉండే, అది సామాజిక న్యాయానికి కావచ్చు, ఒక ప్రణాళిక కావచ్చు. 3 ముఖ్యమైన అంశాలతో తెలంగాణ తెచ్చుకున్నాం: నీళ్లు, నిధులు, నియామకాలు. ఏం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నీళ్ల కోసం 10 సంవత్సరాలలో 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. 1,89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందంటే 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. అందులో 2 పెద్ద ప్రాజెక్టులు, ఒకటి పాలమూరు, ఇంకోటి కాళేశ్వరం. ఆ రెండింటికి కలిపి 1,21,000 రూపాయలు ఖర్చు పెట్టింది. ఎన్నిటికి నీళ్ళు ఇచ్చిరాయా? ఎన్ని ఎకరాలకంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఈ మాట బాధతో చెప్తున్నా. నేను కూడా బీఆర్ఎస్ అప్పుడున్న టీఆర్ఎస్కి నేను కూడా నా రక్తాన్ని, నా చెమటని, నా సమయాన్ని కుటుంబంతో, పిల్లలతో గడపాల్సిన టైంలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేసిన వ్యక్తినే నేను కూడా. ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు.
ఏమైంది ఇయ్యాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయి ఉంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కూర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయి ఉంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి, మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్దగా తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పిన, నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో అని చూసిన, పదే వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? ఒక్క గుళ్ళ మెంబర్ ఇయర్ రాలేదా? ఒక్క గుడి చైర్మన్ ఇయర్ రాలేదా? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే, తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఎడబోయింది. వచ్చిందా ఎవరికన్నా పదవులు? ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పోస్టులు నింపితే 6,000 పైచీలకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి తెలుసా?
అంటే 10 ఏళ్ళ 2 ఏళ్ళకోసారి నామినేటెడ్ పోస్టులు వేసిన ఒక 30,000 మందికి దాదాపుగా ఏదో ఒక గౌరవం. ఏం కావాలి మనకు ఉద్యమకారులకు చెప్పండి, ఏం కావాలి? కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు, మన ఇంటోళ్ళని విడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద కావాలి. మా సార్ నన్ను గుర్తుపట్టిండా, మా పార్టీ నన్ను గుర్తుపట్టింది, నాకేదో చిన్న పదవి ఇచ్చిరని చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది. వచ్చిందా మనకు ఆ మర్యాద? ఎక్కడన్నా వచ్చిందా? ఆనాడు అవహేళన చేసిర్రు, పార్టీలకు వచ్చి మళ్ళీ అవహేళన చేసిండ్రు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నా, కాబట్టే యుద్ధం చేస్తూ ఉన్నా. ఈ గడ్డకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డం పెట్టుకొని మన ప్రజలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు కావాలి, అటువంటి సైన్యం కావాలి. సైన్యం అయిదామా? సిద్ధంగా ఉన్నారా?